ప్రభుత్వనంగా మనకు తెలియందే ఉంది. ఒకవేళ ఎవరైనా సెలబ్రిటీసు వెరీ, వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎక్కడైనా సమావేశం అవుతున్నారని ఉప్పందితే డేగల్లాగా వాలుతారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వాళ్ళని డేగలంటారా, వేగులంటారా మీ ఇష్టం. వాగుతారు. అలా వాళ్ళు వాలే లోపలే ఈ మీటింగ్ చక్కబెట్టేసుకున్నారు సెలబ్రిటీ కాపులు. అప్పటికి పాపం సీసీ కెమెరాల్లో ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పేసి కాన్వర్జేషన్ అంతా చెక్ చేసుకున్నారు ప్రభుత్వానికి చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు. హోటల్లో ఉన్న కొందరిని ఏదో మాయమాటలు చెప్పి కబుర్లో దింపి ఏం జరిగి ఉంటుంది లోపల, ఏం మాట్లాడుకున్నారు ఆ కాన్ఫరెన్స్ హాల్లో, ఏంటి అంత ఇంపార్టెంట్, దగ్గర దగ్గర 200-300 మంది హాజరయ్యారు. 200 అయితే పక్కా, 300 మరి సమాచారం ఇంకా అందాల్సి ఉంది. 200 మంది హాజరయ్యారు. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అన్ని బిజినెస్ క్లాసెస్ వాళ్ళు ఉన్నారు. ఎందుకు అటెండ్ అయ్యారు, ఏంటి కారణం? ఇది ప్రభుత్వాన్ని ఇప్పుడు కలవరబెట్టేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు, కీలక పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు, విపక్షంలో ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా వెళ్ళారు. కూటమిలోని 3 పార్టీలు, వైసీపీ, ఇంకా చిన్నా చితకా పార్టీలు, సెలబ్రిటీలు, అలాగే ఇంకా చూస్తే ఏంటంటే బ్యూరోక్రాట్స్, ఇంకా